ఎవడి గోల వాడిది అంటూ ప్రతిరోజు న్యూస్ పేపర్స్లో వస్తున్నటువంటి ఆ హెడ్లైన్స్ అన్నిటినీ కూడా కవర్ చేస్తున్నాం కదా. మనందరికీ ఉదయాన్నే లేచిన వెంటనే న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటుంది కాబట్టి ఇలా వార్తలన్నీ కూడా మేము ముందుకు తీసుకువచ్చేస్తున్నాం అనమాట. మరి అక్కడ చూస్తున్నాం కదా, జస్ప్రీత్ బుమ్రా చేసినటువంటి ఆ 5-4 తర్వాత డెఫినెట్లీ ఆస్ట్రేలియా హెడ్లైన్స్లో తనుంటాడు. ఇంకోవైపు యశస్వి జైస్వాల్ తన 50 కూడా సాధించేశాడు. 90 మీద ఉన్నాడు ప్రస్తుతానికి. మరి ఇవాళ సెంచరీ అవుతే రేపు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ హెడ్లైన్స్ అన్నిటి మీద మీ కమెంట్స్? అన్ని జైస్వాల్, మొత్తం జైస్వాల్ యాక్చువల్లీ టెస్ట్ మ్యాచ్ జైస్వాల్ ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ కంటే ముందు కూడా ఆస్ట్రేలియా పేపర్స్ క్యారీ చేసినాయి జైస్వాల్ గురించి, ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ ప్రాటజీ అని చెప్పేసి. ఇక్కడ కూడా జస్ప్రీత్ బుమ్రా కానీ దీస్ ఆర్ ఆల్ ఎక్స్పెక్టెడ్. జనరలీ ఆస్ట్రేలియా మీడియా మైండ్ మీద ప్లే చేస్తుంది టెస్ట్ మ్యాచ్ కంటే ముందు, కానీ ఇక్కడ హెడ్లైన్స్ చూస్తే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. బికాస్ దీస్ ఆర్ ఆల్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా. చూడండి, వాబుల్ బాల్ న్యూ వెపన్, అది వాబుల్ బాల్ ఇస్ ద న్యూ వెపన్ అని చెప్పి బుమ్రా. సో దిస్ ఇస్ నైస్ టు సీ. అలాంటి క్రికెట్ ఆడాం మనం. జస్ట్ 2 days ఆఫ్ టెస్ట్ క్రికెట్ లో మొత్తం హెడ్లైన్స్ చేంజ్ చేసామంటే ఆస్ట్రేలియాలో, దిస్ ఇస్ ఎ మారల్ విక్టరీ ఫర్ us. ఎస్, అండ్ MSK హోమ్ ట్రూత్స్ ఇన్ ఆసీ డ్రాప్ ఆఫ్ అని చెప్పేసి హెడ్లైన్స్ కూడా చూస్తున్నాం. అండ్ ఈ హెడ్లైన్స్ అన్నిటి మీద మీరు కూడా ఏదో ఒకటి చెప్పండి, సటారికల్ గా చెప్తుంటారుగా. చెప్తుంటా ఉంటారా? సరే అయితే కొంచెం స్పైస్ యాక్చువల్గా మనం ఈ సిరీస్కి రాకముందల ద వే వి పర్ఫార్మ్ ఇన్ న్యూజిలాండ్ సిరీస్, సడన్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ద వే వి పర్ఫార్మ్, అబ్సల్యూట్లీ అగ్రీ. నేను సుమన్ ఇందాక చెప్పినట్లు రాకముందల మనల్ని ఆడుకున్నారు. అంటే ఇదేదో 5-0నా లేకపోతే 4-0నా అన్నట్లుగా. అట్లాంటిది సరైన ఆన్సర్లు ఇచ్చారని చెప్తున్నారు. వీళ్ళకైతే నో ఆన్సర్స్ అంట. మన వాళ్ళకి సరైన ఆన్సర్లు ఇచ్చారు, వాళ్ళకేమో నో ఆన్సర్ లేదు. బ్యాటింగ్లో కాదు, బౌలింగ్లో కాదు, ఏ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు సక్సీడ్ అవ్వలేదని వాళ్ళే విమర్శించుకుంటున్నారు. సో అంటే మనల్ని వాళ్ళు విమర్శించుకునే పరిస్థితి క్రియేట్ చేసాం. ది కైండ్ ఆఫ్ బౌలింగ్ అటాక్ కానీ, ది కైండ్ ఆఫ్ బ్యాటింగ్ కానీ మనం ఆడింది. సో ఫెంటాస్టిక్, ఐఎమ్ రియలీ ప్రౌడ్, ఐ టోటలీ అగ్రీ. ఎందుకంటే ఒక రకంగా బయాస్డ్గా ఉంటుంది ఆస్ట్రేలియా మీడియా. మనం మంచిగా చేసినా కూడా వాళ్ళు బాగా చేయలేదని అంటారు, కానీ మనం మంచిగా చేసామని అప్రిషియేట్ చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు చూస్తే ఆ ట్రెండ్ కూడా మారుతున్నట్లు కనపడుతుంది. దానికి కారణం ద వే ఆర్ ప్లేయర్స్ ఆర్ ప్లేయింగ్. ఫెంటాస్టిక్, వెరీ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఇండియన్ క్రికెట్.